ఒకరు కాకపోతే ఇంకొకరనే వాళ్ళ జీవితం బాగుంటుంది. ఒక్కరే వాళ్ళ బాధలు పంచుకుంటూ, వాళ్ళు బాగోగులు చూసుకుంటూ, వాళ్ళతో ప్రతీదీ షేర్ చేసుకుంటూ ఉంటే, వాళ్ళెప్పటికైనా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే, అలాంటి వాళ్ళని ఎక్కువగా పట్టించుకోరు కాబట్టి, చులకనగా చూస్తారు కాబట్టి. ఒకరు కాకపోతే ఇంకొకరనేవాళ్ళు, ఇది పోతే ఏముందిలే, ఇంకోటొస్తది. అది పోతే ఏముంది, ఇంకొకటొస్తదని చాలా సైలెంట్‌గుంటారు. ఏమి పట్టించుకోరు. అబ్జర్వ్ చేయరు. ప్రతీదీ నోటీస్ చేయరు. ఎందుకంటే, మనకు కావాల్సింది మనకొస్తది కాబట్టి. వాళ్ళేమైపోతే మనకేంటి? మనకు కావాల్సింది మనం తీసుకొని, వదిలేసి వెళ్ళిపోదాం అన్నట్టు ఉంటారు. నిన్ను బాగా చూసుకొని, నీతో లైఫ్ లాంగ్ నడవాలనుకున్న వాళ్ళే, నీ గురించి ప్రతీదీ ఆలోచిస్తా ఉంటారు. ప్రతిరోజు, ప్రతి నిమిషం అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే, బయట ప్రపంచం నీకు తెలీదు కాబట్టి, తన గుప్పెట్లో ఉండి, తన చేయి పట్టుకొని, ఆ లోకాన్ని చూపిస్తారు. ఎందుకంటే, వాళ్ళు ఆల్రెడీ ఆ లోకాన్ని చూసి ఉంటారు కాబట్టి. నువ్వు చూడలేదు. చూడకపోయినా తన చెయ్యి పట్టుకున్నా కూడా అది వదిలేయాలని, వదిలేసి ఫ్రీగా తిరగాలని అనుకుంటా ఉంటాం. ఫ్రీగా తిరగాలనుకోని గోతిలో పడిపోతాం. మోసపోతాం. నీకు కష్టంగా ఉన్నా తన చెయ్యి పట్టుకొని నడు. వాడి చెయ్యి పట్టుకొని నడిస్తేనే నీకు చాలా బాగుంటుంది. నీ లైఫ్ బాగుంటుంది. ఫ్రీగా నడవాలి, ఒంటరిగా నడవాలి అనుకుంటే ఒంటరి చేసేవాళ్ళు ఎంతమందుంటారో. ఒంటరిగా ఉండాలి అనిపిచ్చేలాగా చేస్తారు. ఈ జీవితం ఎందుకు ఇంకా అనేలాగా చేస్తారు. మంచి చెప్తున్నారు అంటే అర్థం చేసుకోవాలి కానీ అపార్థం చేసుకోకూడదు. మంచి మంచి మాటలు చాలా టార్చర్‌లాగా అనిపిస్తాయి. కానీ అనుభవించే రోజొస్తే అప్పుడు అర్థమవుతుంది. ఎందుకు చెప్పాడా అని. ఎందుకు అలాంటి మాటలు చెప్పాడా? ఎందుకు అలా ఉండమన్నాడా అనేసి. కానీ మీరు మాటలతో వినరు. అనుభవిస్తేనే, అనుభవిస్తేనే తెలుస్తది. నీకు అనుభవించే రోజు వచ్చేలోపు నీకెవడైతే మంచి మాటలు చెప్తాడో వాడు ఉండడు కదా! వాడు నీ నుంచి దూరం అవ్వటం కానీ, జీ వాడి జీవితాన్ని నాశనం చేసుకోవటం కానీ, వాడే లేకుండా పోవటం కానీ, ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకంటే నిన్నంతగా ప్రేమించాడు కాబట్టి. నిన్ను తప్ప ఎవ్వరిని వాడి జీవితంలో ఊహించుకోలేదు కాబట్టి. వాడు కూడా అందరిలాగా నాకు చాలా ఆఫర్స్ ఉన్నాయి. నేనెళ్ళొచ్చు అనుకుంటే, నువ్వు ఎంత అప్సరసవైనా వదిలేసి వెళ్ళిపోతాడు. పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. వాడికి ఎన్ని ఆఫర్స్ ఉన్నా కూడా నిన్నే పట్టుకొని ఎందుకు కూర్చున్నాడంటే, నీ మీద అంత ప్రేమ కాబట్టి. నువ్వు లేకపోతే వాడు ఉండలేడు కాబట్టి. అలాంటి వాడిని వదులుకొని ఇప్పుడు ఒంటరి దానివైపోయావు. అలా ఒంటరైపోయినోళ్ళు చాలా మందున్నారు. మనం ఎక్కడున్నా మన ఆలోచనలు ఎక్కడో ఉంటాయి. ఎవరి దగ్గరున్నో ఉంటాయి. వాళ్ళు ఈ భూమి మీద ఉంటే పర్లేదు. కానీ భూమి మీదే లేకపోతే ఆ బాధ చెప్పలేం. పిచ్చి వాళ్ళైపోతారు. ఎప్పటికైనా ఇంగ ఆలోచిస్తూనే ఉంటారు. ప్రతిరోజు తలుచుకుంటూనే ఉంటారు. ఆ బాధ గుండెలో నుంచి పోదు. గుండె ఆగిపోయేంత వరకు పోదు.